సాధారణంగా విడుదలైన సినిమా ఓటీటీలోకి ఎన్ని రోజులకు వస్తుంది? నెల, 2 నెలలు, మహా అయితే 6 నెలలు. కానీ భారీ అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా మాత్రం విడుదలై 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఓటీటీ బాట పట్టలేదు. మొదట్లో ఆశ్చర్యపడ్డా తర్వాత అంతా మర్చిపోయారు. అయితే ఎట్టకేలకి ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయడంతో మా అయ్యగారు ఇప్పటికైనా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడంటూ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు మూవీ లవర్స్. అక్కినేని అఖిల్ నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ కి లేనిదేదీ లేదు. ఒక్క సాలిడ్ హిట్ తప్ప. హీరోగా చేసిన 5 సినిమాలది అదే పరిస్థితి. అయితే 5వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా పరిస్థితి మరీ దారుణం. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఓవరాల్ టాలీవుడ్ సినిమాల్లో భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందంటే ఆడియన్స్ సినిమాని ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతుంది. ఇక థియేటర్స్ లో పనైపోయింది అనుకుంటే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం కూడా పెద్ద హంగామానే నడిచింది. 2023లోనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీ డేట్ కూడా ఇచ్చేశారు. అది పోస్ట్ పోన్ అవడంతో మధ్యలో ఇంకొన్ని డేట్స్ వచ్చాయి. అయితే సదరు ఓటీటీ సంస్థకి నిర్మాతలకి మధ్య డీల్ తెగకపోవడంతో ఏకంగా 2 సంవత్సరాలకి దగ్గరైనా ఇంకా ఓటీటీ బాట పట్టకపోవడంతో ఇక దాదాపు అంతా ఈ సినిమా గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ పై బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఏజెంట్ సినిమాని అప్పుడు సొంతం చేసుకున్న సోనీ లివ్ వారి మళ్ళీ కొత్తగా మార్చి 14న డేట్ ని ప్రకటించి మూవీ లవర్స్ కి షాక్ ఇచ్చారు. ఈసారి ఏజెంట్ ని ఏకంగా పాన్ సౌత్ లో కాకుండా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవటం విశేషం. చూడాలి మరి అయ్యవారు ఏసారైనా అనుకున్న సమయానికి వస్తారా లేక ఎప్పటిలాగే వెనకడుగు వేస్తాడా? టిఎన్ఆర్, మహదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి భాస్కర్ ప్రధాన పాత్రల్లో వెంకటరెడ్డి ఓలాద్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ రెడ్డి. టిఎన్ఆర్ నిర్మించిన ఈ చిత్రానికి కేఎన్ భూషణ్ సినిమాటోగ్రఫీ అందించగా కేఎస్ఆర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి అన్నకి థ్యాంక్ యూ. ఈ సినిమా మిస్టర్ రెడ్డి అనే టీంకి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఎంతో సక్సెస్ అవుతుందని మీరు అందరూ ఆదరించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫైట్స్ కంటే స్టోరీ చాలా బాగుంటుంది. వెంకటరెడ్డి గారి డైరెక్షన్లో చాలా బాగుంది ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోల్డ్ మ్యాన్ బాబు గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో చాలా బాగా చేశారు. ఈ స్టంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా చేసాం, సినిమాట్రిక్లో చేయలేదు ఈ ఫైట్లు అవి కూడా. మేము ఈ స్టోరీకి తగ్గట్టు డైరెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్ వల్ల ఫైట్ చేయాల్సి వచ్చింది తప్ప సినిమాట్రిక్ స్టంట్స్ అయితే ఉండవు, అన్నీ న్యాచురల్గా ఉంటాయి. స్టోరీ పరంగా గోల్డ్ మ్యాన్ బాబు గారు ఇంకొక హీరో గారు ఉన్నారు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలండి. మదర్ క్యారెక్టర్ ఇచ్చారండి. ముగ్గురు ఇక్కడే ఉన్నారు, చిటి బాబు, ఈ బాబు, ఆ బాబు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు నా బాబులేనండి. చాలా మంచి లెంతీ క్యారెక్టర్ ఇచ్చారు. సెంటిమెంట్ చాలా బాగుంటుందండి. సపోర్ట్ చేయండి. చిన్న సినిమా అని కాకుండా మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. హీరోయిన్ గారికి నేను బహుమని. అంతా కూడా అసలు మా ఇంట్లో జరిగినట్టే ఉంది. సినిమా షూటింగ్లో కూడా నేను ఇంట్లో చేసినట్టుగానే అనిపించింది నాకు. అలాగే మా డిఓపి గారు అయితే ఎంత చక్కగా నన్ను చూపించారంటే ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇంకా టిఎన్ఆర్ గారు అయితే ఇంకా వచ్చారు అంటే అంతా కళకళలాడిపోతున్నారు అన్నమాట. బాగా మాట్లాడేస్తూ అందరినీ హడావిడి చేస్తూ చాలా కలుపుకోలుగా అందరితోటి మాట్లాడుతూ హడావిడి చేస్తూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాము. అందరూ చూడండి, అందరూ థియేటర్కి రండి. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. యాజ్ అన్ యాక్టర్గా చాలా నేర్చుకున్నాను. ఒక రూరల్ క్యారెక్టర్ 1990 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆయన వాయిస్ చూస్తే నిజంగా చాలా సంతోషం. అసలు ఆయన ఓపిక, నిజంగా ఆయన పేషెన్స్, ఇంత సాంగ్స్ పాడినా కూడా ఆయన
అప్పట్లప్పుడే ఉన్న పలంగా పాట కట్టి తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్పతనం. అట్లాంటి మనిషి ఇంత మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం ముఖ్యంగా. ఎందుకంటే జనరల్గా బాలసుబ్రహ్మణ్యం ఇట్లా పాటలు పాడి అయినా కూడా నిజంగా చాలా వరకు మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అట్లనే మన గద్దర్ అన్న కూడా పల్లెటూరి వెళ్ళరమ్మా అనే పాట చాలా మంచి హిట్ చేసిండ్రు. అసలు నిజంగా ఆ పాట జీవితంలో మర్చిపోవద్దు మేము. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళతో ఒక చిన్న అటెంప్ట్ బాగా చేశాను. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సినిమా అయితే బాగా వచ్చింది. ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేస్తానని అందరిని కోరుకుంటున్నాను. మా టెక్నీషియన్ టీం అయినా మా ఆర్టిస్టులు అయినా అందరం కష్టపడి చేసాము. ఏ సినిమా అయినా కష్టపడితే చేస్తారు. మేము కూడా అలాగే అందరం కష్టపడి చేసాము. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. We are very happy to standing in front of you guys, and what to say, I seriously don't know. I don't have words. And our team is very good team, and I would like to thank Mr. Reddy and producer sir, Venkat sir once again because he's giving a lot of patience and that's it. Thank you so much. హీరోని గారు, కీర్తన గారు, మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్టర్ యంగ్ అండ్ డైనామిక్ ఉన్నాడు. వెంకట్ చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా తీసిండు సినిమాను. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టీఎన్ఆర్ మిస్టర్ రెడ్డి సినిమాని తీయడం చాలా గొప్ప విషయం. ఇది నేను తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాదికి ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఉన్న చిన్న యాక్టర్ చిన్న సినిమా తీసిండు. మీ అందరూ ఆదరించాలి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ. అమ్మో చిరంజీవా, మనకెందుకులే, ఏంటి బాలయ్య బాబు వస్తున్నాడా, అయితే సైడ్ అయిపోదాం. వెంకీ బరిలోకి దిగుతున్నాడా, ఇక వెనక్కి వెళ్ళిపోదాం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలకు పోటీగా రావాలంటే ఇలా భయపడే పరిస్థితి. కానీ కాలం మారింది, బరిలో ఎవరున్నా సరే తగ్గేదేలే అన్నట్లు మేము వస్తామంటూ సిద్ధమైపోతున్నారు ఈ హీరోలు. అందులోనూ చిరు సినిమా వస్తుందని తెలిసినప్పటికీ వెనక్కి వెళ్ళకపోవటం ఇక్కడ గమనార్హం. అభినయంతో అలరించాలన్నా, స్టెప్స్తో మెస్మరైజ్ చేయాలన్నా, తన సినిమాలతో కోట్లాది మందిని ఎంటర్టైన్ చేయాలన్నా అది ఒక్క మెగాస్టార్కే సాధ్యం. అలాంటి చిరు చరిష్మా ఇప్పుడు తగ్గినట్లే కనిపిస్తుంది. వాస్తవానికి పాలిటిక్స్ నుండి కంబ్యాక్ అయ్యాక చిరు మునుపటి సక్సెస్ కొట్టలేదన్నది నిజం. అది గమనించే కాబోలు వశిష్ఠతో విశ్వంభర, నెక్స్ట్ అనిల్ రావిపూడితో ఒక సినిమా, ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా అంటూ కుర్ర డైరెక్టర్స్ ని లైనప్ లో పెట్టాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. ఇక ఎట్టి పరిస్థితుల్లో మునుపటి స్టార్డమ్ మళ్లీ కొట్టాలన్న కస్తోనే వచ్చే పొంగల్కి అనిల్ తో సినిమాని ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు అదే పొంగల్కే రవితేజ, ఎన్టీఆర్లు కూడా బరిలో దిగే అవకాశం ఉండటంతో చిరు ఆశలు అడియాసలయ్యాయనే కనిపిస్తున్నాయి. మొదటిగా తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా సంక్రాంతికే వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా ఈ మధ్య మొదలైంది. తారక్ తలుచుకుంటే ప్రశాంత్ సినిమా పండక్కి రావటం పెద్ద విశేషం కాదు. ఇదే జరిగితే మాత్రం చిరు సినిమా కలెక్షన్స్ కి కోత పడడం మాత్రం పక్కా. ఏదైనా ఆలస్యమయ్యి తారక్ పక్కకు జరిగితే మాత్రం చిరు నెత్తిన పాలు పోసినట్టే. ఇక ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్న రవితేజ దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనార్కలి అనే ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా మే నుంచి మొదలెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇలా మాస్ మహారాజ్ వస్తే కూడా చిరుకి కాస్త ఇబ్బంది. దీన్ని బట్టి ఈ హీరోలు చిరు సినిమాని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. చూడాలి మరి. చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం చిరు మీదకి సై అంటారో లేక అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో. షెరాజ్ మెహదీ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా పౌరుషం ది మ్యాన్హుడ్. యూవీటీ హాలీవుడ్ స్టూడియోస్, శ్రేయా ప్రొడక్షన్ బ్యానర్లపై అశోక్ కుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, మేఘా రామకృష్ణ, షెరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. మానసికత రోగం కొంతమందికి ఉంటుందో
అలాంటి ఉన్నప్పుడు వేరే మంచి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు ప్రపంచంలో, అలాంటిది కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇది ఒక మంచి కంటెంట్ సినిమా, ఇది మంచి కమర్షియల్ సినిమా. ఇది మీకు అన్నీ ఉంటాయి ఇందులో, యాక్షన్, మంచి రొమాంటిక్ సినిమా. రొమాంటిక్ అంటే ఫ్యామిలీతో చూసుకోవచ్చు. ఇంకా మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి యాక్షన్ అంతా బాగుంటుంది సినిమాలో. చెప్పారు ఇట్స్ వెరీ క్లీన్ మూవీ అని. సో జనరల్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కొన్ని మూవీస్ ఫ్యామిలీస్ తో వెళ్ళలేము, అలాంటిది ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ మనం 100% చెప్తున్నారు కాబట్టి. సో ఫ్యామిలీ మొత్తంతో, సో లేడీస్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పేరెంట్స్ తో కానీ పిల్లలతో కానీ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. అండ్ మీరు డైరెక్టర్ కూడా కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో మనం చూస్తూ ఉంటాము రెగ్యులర్ గా మూవీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ వేరే నెపోటిజం అనేది ఎక్కువ వింటూ ఉంటాము. బట్ దాని మీద ఏంటి దాని గురించి అయితే డాక్టర్ కొడుకు అంటే డాక్టర్ వాడి కొడుకుని చేయాలంటే యాక్టర్ చేయాలనుకుంటారు, డాక్టర్ చేయాలనుకుంటారు. ఇంజనీర్ కొడుకు బిజినెస్ మ్యాన్, అలాగే మేడం. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా అనుకుంటే హీరో చేయాలనుకుంటే తప్పేమో. కానీ అవకాశం వేరే వాళ్ళకి లేదా, కొత్త వాళ్ళకి లేదా, కొత్త వాళ్ళు చేయట్లేదా మనకి. అది అంతా ఒక మానసికంగా రోగం. అది కూడా ఎవరికి ఆపలేదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా పైకి వస్తారు. ఒకప్పుడు సినిమాకి కథ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనేవారు. ఇప్పుడు కథతో పాటు బోలెడంత ఖర్చు కూడా కావాలంటున్నాయి ఇండియన్ సినిమాలు. బాగుంటే చాలు, భాషా భేదం లేదంటూ ఏ సినిమానైనా ఎగబడి చూస్తున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడట్లేదు మన ఫిలిం మేకర్స్. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్గా క్రేజ్ కొట్టేసిన ఈ సెన్సేషనల్ మ్యూజిషియన్కి కూడా ఊహించినంత పారితోషికం ఆఫర్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అవుతున్నారట ఇండియన్ మూవీ లవర్స్. అనిరుద్ కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్ర మ్యూజిషియన్ ఇప్పుడు వరుస సినిమా సక్సెస్లతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు. ప్రస్తుతం ఏ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కినా దానికి ఫస్ట్ చాయిస్ గా అనిరుద్ వైపే చూస్తున్నారంటే అనిరుద్ చేసే సౌండ్ ఏ రేంజ్ లో వినపడుతోందో అర్థమవుతోంది. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన దేవరా సక్సెస్ లో అనిరుద్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన పారడైజ్ గ్లిమ్స్ కూడా అనిరుద్ స్కోర్తో అంచనాలని అమాంతం పెంచేసింది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్లో తన వంతు పాత్ర పోషిస్తున్న అనిరుద్ ఇప్పుడు పారితోషికం కూడా బాగా పెంచాడు అన్న వార్తలు నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. గతంలో 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే రెహమాన్ని మించి ఏకంగా ఒక్కో సినిమాకి దాదాపు 14 కోట్లని వసూలు చేస్తున్నాడంటే అనిరుద్ హవా ఏ రేంజ్లో నడుస్తోందో తెలుస్తోంది. అయితే అనిరుద్కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మేకర్స్ కూడా రెడీ అయిపోవడం విశేషం. అయితే దీనిలో సగం పెడితే అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అన్న కామెంట్స్ కొంతమంది చేస్తే, ప్రస్తుతం సౌత్ లో ఉన్నటువంటి ఆల్ టైమ్ టాప్ 3 సంగీత దర్శకుల్లో అనిరుద్ కూడా ఒకరు కాబట్టి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది. ఏదేమైనా ఒక చీఫ్ టెక్నీషియన్ కే దాదాపు 15 కోట్లు చెల్లించేంత స్థాయికి సినీ ఇండస్ట్రీ వెళ్ళిందంటే గ్రేట్ అనే చెప్పాలి. అరుణ్మలై 4 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ముకుతి అమ్మన్ 2 వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్న సందర్భంగా మూవీ ఓపెనింగ్ ని గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. உங்க எல்லாரோட நல்லாசியோட இன்னைக்கு மூக்குத்தி அம்மன் 2ஆம் பாகத்தோட படப்பிடிப்பு இனிதே துவங்க இருக்கிறது. உங்க எல்லாரோட நல்லாசியும் உங்க எல்லாரோட பிரார்த்தனையும் எங்களுக்கு தேவை. இப்போ நான் ஏற்கனவே சொன்ன மாதிரி இன்னைக்கு இதை இவ்வளவு பிரம்மாண்டமாக செய்யணும் அப்படிங்கிறது ஐஸ்வரி கணேஷ் சாரோட ஒரு ஆசை. அதற்காக அவர் சில முக்கியமான ஆளுங்களை இங்கே மேடைக்கு கூப்பிட போறாரு. சில பெண்மணிகளை இன்னைக்கு அழைத்து அவங்களுக்கு ஒரு மூக்குத்தியை பரிசாக கொடுக்க வேண்டும் என்பது அவருடைய ஆசை. மூக்குத்தி அம்மன் 2 இது வந்து ஐஸ்வரி சாரோட விஷன். நாங்கள் வந்து கனவு காண்றது வந்து ஒரு டைரக்டராக, ஒரு எழுத்தாளராக எங்களுக்கெல்லாம் கனவுகள் நிறைய வரும், பிரம்மாண்டம்லாம் வரும். ஆனால் அதை நிறைவேற்றி காட்டுறதுக்கு ஒரு பின்னாடி மிகப்பெரிய சக்தி தேவை. அந்த சக்தி தான் வந்து எங்களுக்கு வேல்ஸ் இன்டர்நேஷ்னல் மூலமாக ஐஸ்வரி சார் கிடைச்சாரு.
ஆக்சுவலாக இந்த படத்தோட நாங்கள் ஆரம்பிக்கும் போது பார்த்தீங்கன்னா லைட்டாக தான் ஆரம்பித்தோம். ஆனால் இப்போ ஸ்கிரிப்ட் அமைய பார்த்தீங்கன்னா அது வந்து ஒரு மிகப்பெரிய படமாக இதுவரைக்கும் என் கேரியரில் நான் பண்ண மிகப்பெரிய படமாக அமைஞ்சுது. ஹோப்ஃபுல்லி இந்தியாவின் மிகப்பெரிய படங்களில் ஒன்றாக இது அமையுங்கிற நம்பிக்கை எங்களுக்கு இருக்குது. ஸோ கற்பனை பண்ணுறது ஈஸி, ஆனால் அதுக்கான பட்ஜெட் அது வரும்போது வந்து நாங்களே யோசிச்சோம். ஐசிரி சார்ட்ட தயங்கி தான் அந்த லைனை பேசினாலும் பார்த்தீங்கன்னா எங்களோட டபுள் மடங்கு அவரோட உற்சாகத்துக்கு இந்த பூஜையை பார்த்தாலே உங்களுக்கு ஒரு ஐடியா தெரியும். எங்களோட 2 மடங்கு வந்து இந்த படத்தில் ஆர்வமாகி நாங்கள் நினச்சதை விட பெருசாக நீங்கள் பண்ணணுன்ட்டு எல்லா வகையிலையும் ஊக்க கொடுத்த ஐசிரி சாருக்கு என்னுடைய மனமார்ந்த நன்றியை தெரிவிச்சுக்கிறேன். శివం సెల్యులాయిడ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారేగామా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా దిల్ రూబా. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్లుగా విశ్వకరుణ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా మార్చి 14న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. The struggles we face in a relationship by the ex. But idilo interesting part enti ante that she's here to solve the issue. As you can see in the trailer, I feel prati cinemalo oka character that you think about when you think about the film, a character that is a feel good character, a character that is like nostalgia, a character that feels like a warm hug to the soul. And I feel Maggie is going to be that character. Love చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కదా. యాక్చువల్లీ నా ఫేవరెట్ ఎమోషన్ కూడా. వెన్ లవ్ ఉంటే ఎనీథింగ్ అచీవ్ చేయాలనిపిస్తుంది. వెన్ కరుణ్ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, నేను అనుకున్నా ఈవెన్ రుక్ష కూడా ఇలా ఫీల్ అయింది లైఫ్లో. నేను కనెక్ట్ అయ్యాను అంజలికి. బట్ వెన్ సీన్స్ చేయడం స్టార్ట్ చేశాను, దాట్ ఈస్ వెన్ అంజలికి సోల్లో కనెక్ట్ అయ్యింది. నేను లైఫ్లో ఒక థింగ్ నమ్ముతాను, జస్ట్ లైక్ అంజలి. ఇఫ్ మనం ఏదైనా ట్రూ లవ్ అండ్ కరెక్ట్ ఇంటెన్షన్తో చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ దిల్ రూబా ఫిల్మ్తో నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, ఇట్ విల్ హ్యాపెన్. మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి, బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? అయ్యో మాకు నమ్మకాలు లేవు దొరా. సార్ మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా, చాలా పెద్దగా సార్. అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి, కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.